వై గంగరాజు, వై వెంకటలక్ష్మి, మోసయ్యపేట, అచ్చెర్ల నియర్ అనకాపల్లి. పెళ్ళి 5 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరని మన దగ్గరికి వచ్చారు. భర్త దేంతో వచ్చావయ్యా? జీరో కౌంట్. భార్య దేంతో వచ్చావమ్మా? ట్యూబుల్ బ్లాక్, ఫైబ్రాయిడ్ ట్యూబుల్ బ్లాక్తో వచ్చారు. ఇటు భర్త జీరో కౌంట్తో వచ్చాడు. కానీ మన దగ్గర మందులు వాడిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇదిగో అక్టోబర్లో వాళ్ళు వచ్చినప్పుడు బైలేటర్ ట్యూబుల్ బ్లాక్, 2 ట్యూబ్స్ బ్లాక్. ఏప్రిల్ నెలలోకి వచ్చేటప్పటికి బైలేటరల్ పేటెంట్ ట్యూబ్స్, 2 ట్యూబ్స్ ఓపెన్. ఇక భర్తకు వచ్చేటప్పటికి మన దగ్గరికి వచ్చే టైంలో జీరో కౌంట్. మరి ఇప్పుడు 30 మిలియన్స్ వచ్చింది, మొటిలిటీ వచ్చింది, మార్ఫాలజీ వచ్చింది, కౌంట్ వచ్చింది. 30 మిలియన్స్ 2022 నుంచి జూస్పెర్మియానే. మరలా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మందులు వాడిన తర్వాత నీకు 30 మిలియన్స్, యాక్టివ్ మొటిలిటీ 20 మిలియన్స్, స్లగ్గిష్ మొటిలిటీ 3 మిలియన్స్, నార్మల్ మార్ఫాలజీ 7 మిలియన్స్. మొత్తం కలిసి కౌంట్ బ్రహ్మాండంగా మొటిలిటీ, మార్ఫాలజీ, కౌంట్ అన్నీ వచ్చినాయి. ఎలా జరిగింది ఇది? బయట ఎక్కడా కూడా ట్యూబుల్ బ్లాక్ అయితే ఓపెన్ అవుతాయి అని చెప్పలేరు, ఐవీఎఫ్ అంటారు. భర్తకు వచ్చేటప్పటికి జీరో కౌంట్ అయితే ఐవీఎఫ్ డోనార్ అని చెప్తారు. మీకు అలాగే చెప్పారు. మరి ఎలా జరిగింది, ఏం జరిగింది మీరు చెప్పాలి. మా దగ్గర ఏం చేశారు మీరు? ఫస్ట్ వచ్చారు, వచ్చి ఏం చేశారు సార్? ఫస్ట్ వచ్చి అసలు నా దగ్గరికి ఎలా వచ్చారు అసలు ముందు అది తెలియాలిగా. యూట్యూబ్లో వీడియో చూశారు, మరి నమ్మారా? నమ్మకంతోనే వచ్చాను సార్. బయట అంతా జీరో కౌంట్కి మరి వైద్యం లేదు మీకు చెప్పారు చాలా చోట్ల. ఎన్నో హాస్పిటల్ తిరిగాం సార్, తిరిగిన ఏ హాస్పిటల్ రిజల్ట్ లేదు సార్. ఒకసారి యూట్యూబ్లో ద్వారా మిమ్మల్ని ఇక్కడ కలుస్తాము. ఇక్కడ కలిసిన తర్వాత జీరో అని చెప్పారు ఫస్ట్, తర్వాత మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్ అవుతుంది సార్, రిజల్ట్ వచ్చింది సార్. అవును, మెల్లమెల్లగా పెరిగింది. ఫస్ట్ 20 మిలియన్లు వచ్చింది, అవును సార్. తర్వాత 20 అలా 30 అయింది. అలాగే యాక్టివ్ మొటిలిటీ 12 వచ్చింది, తర్వాత 20 వచ్చింది. స్లగ్గిష్ మొటిలిటీ 3 ఉంది. నార్మల్ మార్ఫాలజీ 5 మిలియన్స్ నుంచి 7 మిలియన్స్ అయింది. స్లోగా ఇంప్రూవ్ అయినాయి, అన్నీ ఇంప్రూవ్ అయినాయి పారామీటర్స్. ఫస్ట్ టైం రావడం అంటే యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు, అవుతుంది ఏంటి ఇది ఫేక్ ఏమో అనుకొని మేము నమ్మలేదు సార్. ఫస్ట్ అయితే నమ్మలా, భయం వేసింది. నెక్స్ట్ టైం తర్వాత వచ్చిన తర్వాత 20 మిలియన్స్ ఇంప్రూవ్ అయిందని ఒక గ్యారంటీ వచ్చింది సార్. కొంచెం ఇంప్రూవ్ అయ్యేటప్పటికి నమ్మకం వచ్చింది. అవును సార్. తర్వాత మా మిస్సెస్కి ట్యూబుల్ బ్లాకేజ్ అని మీ ఆవిడికి ట్యూబుల్ బ్లాక్ 4 నెలల మందులు ఆడేటప్పటికి నీకు కౌంట్ వచ్చింది, కానీ మీ ఆవిడికి ట్యూబుల్ బ్లాక్ ఓపెన్ అవ్వాలి అప్పుడు కూడా సార్. నాకు జరుగుతుంది, మళ్ళీ మా మిస్సెస్కి ఇలా జరుగుతుందని మళ్ళీ 2 monthsకి మెడిసిన్ తీసుకొని న్యాచురల్గా ట్రై చేసి ఒకసారి వచ్చి మళ్ళీ చెక్ చేయండి అని చెప్పి. మీకు అప్పుడు ట్యూబుల్ టెస్ట్ చేసినప్పుడు ఇంకా ట్యూబుల్ ఓపెన్ అవ్వలేదమ్మా అని చెప్పాము. అప్పుడు ఏమైనా ఐవీఎఫ్ చెప్పామా మీరు? ఓపెన్ అవ్వకపోతే లేదు సార్. అప్పుడు కూడా మందులే ఇచ్చాం మేము, 2 నెలలకు మందులు ఇచ్చాం. మరలా మందులు బయట చూడండి అమ్మ, ట్యూబ్ ఓపెన్ అవ్వచ్చు, ట్రై చేయండి అని చెప్పి 2 నెలలకు మందులు ఇచ్చాం. అంతేగాని ఐవీఎఫ్ చెప్పలే నేను. మళ్ళీ 2 నెలల మందులు వాడిన తర్వాత బయట హెచ్ఎస్జీ చేయించుకోమన్నా, నా దగ్గర కాదు, బయట హెచ్ఎస్జీ చేయించుకోమన్నా. చేయించుకుంటే కదా 2 ట్యూబ్లు ఓపెన్ అయిపోయినాయి. ఈసారి 2 ట్యూబ్లు ఓపెన్ అయిపోయినాయి. ఇటేమో ట్యూబ్లు బ్లాక్ అన్నది ట్యూబ్లు ఓపెన్ అయిపోయినాయి, మీకేమో జీరో కౌంట్ అన్నది కౌంట్ వచ్చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా జరుగుద్దా ఇలాంటిది? లేదు సార్, ఎక్కడ జరగదు సార్. 2 మొండి కత్తులు మీరు, ఇద్దరే. ఎన్నో హాస్పిటల్ తిరిగాం కానీ అక్కడ అంత లేదు సార్. మరి 2 మొండి కత్తులను కూడా బయట పడేసాం. నీకు కౌంట్ వచ్చేసింది, జీరో నుంచి హీరో చేసాం, నీకు ట్యూబుల్ బ్లాక్ నుంచి ట్యూబుల్ ఓపెన్ చేసాం. ఇది కేవలం ప్రపంచంలో ఒక్క చోట మాత్రమే జరిగింది, అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో. నేను చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళి దాన్ని ఆచరించుకుంటే ఫలితాలు వస్తాయి. ఇవాళ అదే విధంగా మీరు ఓర్పుగా ఇన్నాళ్ళు మందులు వాడారు కాబట్టి వాళ్ళ ఫలితాలు వచ్చాయి. లేకపోతే ఫస్ట్ 2 నెలల్లో రాలేదని ఆగిపోయినా అయిపోయినట్టే. తర్వాత 4 నెలల తర్వాత మరి ఆయనకి కణాలు వచ్చినాయి కానీ నీకు ట్యూబ్లు ఓపెన్ అవ్వాలా, నీకు విసుకొచ్చి అక్కడ ఆగిపోయినా అయిపోయినట్టే. అలా కాకోకుండా ఓర్పుగా వాడుతూ ఉండబట్టి ఇవాళ ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వచ్చారు, ఈ మెట్టు వరకు వచ్చారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మ. త్వరలోనే మీకు ప్రెగ్నెన్సీ కూడా రావాలి. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు. రైట్. ఎందుకనంటే మీలాంటి వారు బాధపడే వాళ్ళకి ధైర్యం కలగాలని ముందుకొచ్చి మీరు వీడియో ఇచ్చారు. ఒక వీడియో ద్వారా భగవంతుడు మీకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు అదే వీడియో ద్వారా ఇంకా బాధపడే వాళ్ళు ఎవరికన్నా ఉంటే భగవంతుడు చూపించి వాళ్ళకు కూడా మేలు చేస్తాడు. ఆ పుణ్యం అంతా నీ బిడ్డకి జమ అవుతుంది. ఓకే,
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.